తెలుగు రాయడము, మాట్లాడడము వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రోజుకి 4 గంటల నుంచి 5 గంటల వరకు మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటిలో వేకెన్సీ వచ్చేసి మనకు 50+ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో శాలరీ చూసుకున్నైతే మనకు అప్ టు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో వీక్లీ మీకు ఖచ్చితంగా 20 గంటలు అనేది మీరు కంపల్సరీగా మీరైతే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని సో కంపెనీ కొన్ని రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అఫీషియల్గా అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రముఖ కంపెనీ అటువంటి విలోకేజ్ కంపెనీ నుంచి లేటెస్ట్గా యాడ్స్ క్వాలిటీ రేటర్ ఇన్ తెలుగు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఉన్నది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రేటింగ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసి వాళ్ళ కెరియర్ పేజీలో అయితే మనకు మెన్షన్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసి మనకు యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు ఇన్ ఇండియాకు సంబంధించినటువంటి నోటిఫికేషను. సో ఇది కంప్లీట్గా ఫ్రీలాన్సర్ అయితే ఉంటుంది. అంటే మీకు ఖాళీగా ఉన్న టైంలో సో వీళ్ళ కంపెనీకి వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే తెలుగు మాట్లాడేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ప్రాజెక్ట్కి ఈ యాడ్స్ క్వాలిటీ రేటర్కి సంబంధించినటువంటి వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా సో కంపెనీ వాళ్ళైతే మనకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఈ కంపెనీ వాళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాజెక్టు అండ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అయితే రన్ చేస్తూ ఉంటారు. సో వాటికి యాడ్స్ ఏ విధంగా ప్లే అవుతున్నాయి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా సో రిపోర్ట్ అనేది మనం జనరేట్ చేసి సో వాళ్ళకి అనేది సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు జాబ్ టైటిల్ వచ్చేసి యాడ్స్ క్వాలిటీ రేటర్ అండ్ రిమోట్. అంటే మనం ఇండియాలో నుంచి ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. మనకు రోజుకి 5 గంటలు వర్క్ అయితే చేయాలి. సో వీక్కి వచ్చేసి అంటే వారానికి 20 గంటలు అనేది మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. యాజ్ వన్ పాసిబుల్ ప్రకారంగా మీరు తక్కువ టైంలోనే మీరు అయితే అప్లై చేసుకుంటే మీకు ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకు తెలుగు మాట్లాడేటువంటి అభ్యర్థులు, ఇంగ్లీష్ మాట్లాడేటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇండియన్ కల్చర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే అనుసరించవలసి అయితే ఉంటుంది. సో 18+ ఇయర్స్ ఓల్డ్ అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు మాత్రమే సో వీటికి అప్లై చేయడానికి అర్హులని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ అంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేసేటువంటి స్కిల్స్ అనేది మీకు అయితే వచ్చి ఉండాలి. అలాగే సిస్టమ్ ఆపరేటింగ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ సంబంధించినటువంటి పూర్తి పైన దానిపైన అవగాహన అయితే ఉంటే మీరు అయితే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. అలాగే టెక్ మహీంద్రా కంపెనీ నుంచి లేటెస్ట్గా టెక్నికల్ సపోర్ట్కి సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకున్నది మనకు 30 వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో వీటికి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ సో ఎవరైనా అయితే అప్లై చేయడానికి అర్హులని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అర్హతతో మీరైతే అప్లై చేయడానికి అర్హతకు అయితే కల్పించడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన లింక్ కూడా మీకు టెక్ మహీంద్రా సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అలాగే విలోకేజ్ కంపెనీకి సంబంధించిన లింక్ కూడా మీకు సపరేట్ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకు సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పూర్తి వీడియోస్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ సమ్మర్ టైంలో ఖచ్చితంగా మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నారనుకోండి, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి ఖచ్చితంగా మీరు వితిన్ 2 monthsలోనే మీరు అయితే జాబ్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇన్ కేస్ జాబ్ రాకపోయినా కానీ బయట క్లయింట్స్తో ఏ విధంగా వర్క్ అనేది చేయాలి, క్లయింట్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి మనకైతే ఆన్లైన్లో మనీ సంపాదించాలని కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఖచ్చితంగా నా సోషల్ మీడియా లింక్స్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఛానల్ లింకు అలాగే ఈ 2 నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇంకా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు అప్లై దిస్ జాబ్ ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ రెజ్యూమ్ ఆర్ సివి, సో మనకు రెజ్యూమ్ అయినా కానీ సివినా కానీ మీ దీంట్లో ఏది ఉన్నా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అలాగే కరెక్ట్ లొకేషను, ఇన్కేస్ ప్రీవియస్లో ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఉంటే వాటికి సంబంధించిన కరెక్ట్ కంపెనీ అనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇన్కేస్ మీకు వెబ్సైట్ ఉంటే మెన్షన్ అయితే చేయండి, లేకుంటే వదిలేసేయండి. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్